హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో పర్టికులర్గా ఈ వీడియోలో నేను 4 టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ సీజీఎల్ నోటిఫికేషన్, సెకండ్ వన్ ఈజ్ పేపర్ ప్యాటర్న్ లైక్ మెయిన్స్, ప్రిలిమ్స్ ఎలా జరుగుతుంది మీకు, కంప్యూటర్ అలానే టైపింగ్ టెస్ట్ ఎలా జరుగుతుందో చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు బిగినర్స్ కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు లైక్ ఫస్ట్ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లైక్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నట్టు నేను థర్డ్ టాపిక్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. ఫోర్త్ వన్ వచ్చేసి మార్క్స్ అనమాట. సో మార్క్స్ ఎలా రాయాలి, ఎందులో రాయాలి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సీజీఎల్ నోటిఫికేషన్. నేను కొంచెం మీకు సమ్మరీ ఇస్తాను సీజీఎల్ నోటిఫికేషన్ గురించి. సో సీజీఎల్ నోటిఫికేషన్ అయితే పడింది జూన్ 9th నుంచి మీకు జూలై నెక్స్ట్ మంత్ 4th వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో సో మీరు అప్లై చేసుకోండి. సో సీజీఎల్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ. సో మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ సీజీఎల్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మీకు ఈసారి 40,500 వేకెన్సీస్ అయితే పడ్డాయి. ఇవి జస్ట్ టెంటేటివ్ వేకెన్సీస్, ఇంకా పెరగచ్చు తగ్గచ్చు మనం చెప్పలేం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏజ్ లిమిట్. సో ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళందరికీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు. ఓబీసీ కేటగిరీకి 18 to 30 ప్లస్ ఏంటంటే వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే మీరు 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇంకొకటి, ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు జస్ట్ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు నోటిఫికేషన్ అనేది ఒకసారి తరోగా ఒకసారి చూడండి. సో దట్ ఏంటంటే మీరు అప్లై చేసుకునే టైంలో మిస్టేక్ చేయకుండా ఉంటారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఫోటో అప్లై చేసేటప్పుడు మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్పుడు మీకు స్పెక్స్ ఉండకూడదు, మీకు క్యాప్ ఉండకూడదు. సో వితౌట్ స్పెక్స్ వితౌట్ క్యాప్ మీరు లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా స్పెక్స్తో ఆర్ క్యాప్తో అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు పేపర్ ప్యాటర్న్ గురించి చెప్తాను. సో పేపర్ ప్యాటర్న్ మీకు ఎలా కండక్ట్ చేస్తారు? సో ఫస్ట్ ప్రిలిమ్స్ జరుగుతుంది మీకు. సో ఇంకొకటి, మీకు ప్రిలిమ్స్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చేసాడు. ఆగస్ట్ 13th నుంచి 30th వరకు జరుగుతుంది ప్రిలిమ్స్ అనేది. మెయిన్స్ అనేది మీకు డిసెంబర్లో జరుగుతుంది అన్నట్టు ఇచ్చాడు మీకు. సో మీరు దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి. సో సెకండ్ టాపిక్లోకి వెళ్తే పేపర్ ప్యాటర్న్. ప్రిలిమ్స్ అనేది మీకు 200 మార్క్స్కి జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ నుంచి మీకు 50 మార్క్స్ అడుగుతాడు, అంటే 25 క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాథ్స్ నుంచి. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతాడు, 50 మార్క్స్. ఇంగ్లీష్ నుంచి సేమ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. జీకే నుంచి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. మీరు కరెక్ట్ చేస్తే 2 మార్క్స్ అనేవి మీకు ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ మీరు మిస్టేక్ చేస్తే ఆర్ రాంగ్ చేస్తే 0.5 మార్క్స్ అనేది మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ప్రిలిమ్స్. తర్వాత ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్ మెయిన్స్కి వెళ్తారు. సో మెయిన్స్లో మీకు 390 మార్క్స్ ఉంటుంది టోటల్ పేపర్. సో ఇంగ్లీష్ మీకు 135 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 90 మార్క్స్, రీజనింగ్ 90 మార్క్స్, జీకే వచ్చేసి మీకు 75 మార్క్స్ ఉంటుంది. సో ఇలా టోటల్గా మీకు ఇందులో ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి మీకు 3 మార్క్స్ అనేవి పాజిటివ్ మార్కింగ్ కరెక్ట్ చేస్తే 3 మార్క్స్ అనేది ఇస్తాడు. ఒకవేళ ఇన్ కేస్ మీరు నెగిటివ్ మార్క్స్ చేస్తే, అంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ మీరు రాంగ్ చేస్తే -1 మార్క్స్ అనేవి మీకు డిటెక్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మెయిన్స్ టోటల్ 390 మార్క్స్ జరుగుతుంది. సో మెయిన్స్ ఎలా జరుగుతుంది అంటే మీకు మార్నింగ్ 9 నుంచి 11 వరకు మీకు మెయిన్స్ పేపర్ అనేది ఉంటుంది. 9 నుంచి 10 వరకు మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 10 నుంచి మీరు 11 వరకు ఇంగ్లీష్ అండ్ జీకే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు 9 to 11 తర్వాత మీకు వెంటనే 11 నుంచి 11:15 వరకు మీకు కంప్యూటర్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. సో కంప్యూటర్లో మీకు 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 20 క్వశ్చన్స్ ఇచ్చి 60 మార్క్స్ కండక్ట్ చేస్తాడు. సేమ్ అందులో కూడా పాజిటివ్ మార్క్స్ అయితే మీకు మీరు కరెక్ట్ చేస్తే 3 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ చేస్తే -1 మార్క్ అనేది తీసేస్తాడు అనమాట. సో ఇలా మీకు కంప్యూటర్ అనేది 20 క్వశ్చన్స్ ఇచ్చి 60 మార్క్స్కి కండక్ట్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మార్నింగ్ అయిపోతుంది మెయిన్స్ పేపర్ అనేది. తర్వాత మీకు ఆఫ్టర్నూన్ టైపింగ్ ఉంటుంది. టైపింగ్ వచ్చేసి మీకు 15 మినిట్స్ టైం ఇస్తాడు వాడు. 15 మినిట్స్ టైం ఇచ్చి 2000 కీ డిప్రెషన్స్ అనేవి మీరు టైప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అందులో మీకు ఎర్రర్ పర్సంటేజ్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తాడు. సో నేను మీకు మెయిన్స్ గురించి నేను మీకు సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. సో థింగ్ ఏంటి అంటే మీరు కంప్యూటర్ అండ్ టైపింగ్లో మీరు ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. ఇవి రెండు ఏంటంటే మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. కానీ ఇందులో మీరు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా క్వాలిఫై అవ్వకపోతే మీ
మెయిన్స్ స్కోర్ అనేది మీకు కన్సిడర్ చేయరనమాట. జాబ్ అయితే ఇవ్వరు. సో మీరు పక్కాగా కంప్యూటర్ అండ్ టైపింగ్‌లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే అనమాట. ఓకేనా? సో ఇది సెకండ్ టాపిక్. సో థర్డ్ టాపిక్ వచ్చేసి కొంతమంది బిగినర్స్ నాకు కామెంట్ చేస్తున్నారనమాట. లైక్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఫస్ట్ నుంచి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అని కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ టాపిక్ చెప్తున్నాను. సో నేను ఆల్రెడీ యాక్చువల్‌గా నేను ఏదైతే సోర్సెస్ ఫాలో అయ్యానో లైక్ మ్యాథ్స్‌కి కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జీకే కానీ అవన్నీ నేను మీకు సోర్సెస్ చెప్పేసాను ఆల్రెడీ. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే హిందీ అర్థమైతేనే చెప్తున్నాను. ఒకవేళ ఇన్‌కేస్ ఎవరికైనా హిందీ అర్థమైతే మీరు కెరియర్ విల్ యాప్‌లో మీరు గగన్ ప్రతాప్ సార్ కోర్స్ తీసుకోండి. నేను సార్ కోర్సే తీసుకున్నాను. సో కెరీర్ విల్ యాప్‌లో గగన్ ప్రతాప్ సార్ కోర్స్ తీసుకొని మీరేం చేయాలి అంటే, మీకు యాక్చువల్‌గా మ్యాథ్స్‌లో మీకు 2 టాపిక్స్ ఉంటాయి. వన్ ఈజ్ అరిథమెటిక్, ఇంకొకటి వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అనమాట. సో మీరేం చేయాలి, డైలీ 1 వీడియో ఫ్రమ్ అరిథమెటిక్, 1 వీడియో ఫ్రమ్ ప్యూర్ మ్యాథ్స్ మీరు క్లాస్ చూసి నోట్స్ మీ ఓన్ చేత్తోనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని, తర్వాత డే ఎండ్ అయిపోయేలోపు మీరు రివిజన్ అనేది చేయాలన్నమాట. అరిథమెటిక్‌లో 1 వీడియో, ప్యూర్ మ్యాథ్స్ నుంచి 1 వీడియో రివిజన్ కూడా మీరు కంప్లీట్ చేసేయాలి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మీరు కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు స్పైరల్ బుక్‌లో రాసుకొని, క్వెషన్స్‌కి ఆన్సర్ మాత్రమే మీరు అక్కడ నోట్స్‌లో అనేది రాసుకోవాలి. క్వెషన్ అనేది వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. కెరీర్ యాప్‌లోనే నోట్ సెక్షన్‌లో మీకు క్వెషన్స్ అనేవి, షీట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తారు. అందులో మీకు క్వెషన్స్ ఉంటాయి. మీరు ఓన్లీ కాన్సెప్ట్ అండ్ ఆన్సర్స్ మాత్రమే రాసుకోవాలి. ఆ రోజు ఎండ్ అయిపోయే లోపే మీరు రివిజన్ అనేది చేసేసుకోవాలి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు డైలీ 2 వీడియోస్ చూస్తే మీకు ఈజీగా 7-8 మంత్స్ టైం పడతది. మీరు కన్సిస్టెన్సీగా డైలీ 2 వీడియోస్ చూస్తే మీకు 7-8 మంత్స్ టైం పడతదనమాట. మ్యాథ్స్ కంప్లీట్‌గా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇది మ్యాథ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటేంటంటే, మీకు ఇక్కడ సార్ అనేది మీకు మాక్సిమం సార్ కోర్స్‌లో 90-95% ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కవర్ చేసేస్తాడు. సో రిమైనింగ్ 5-10% కొత్తగా సార్ కొన్ని క్వెషన్స్ యాడ్ చేస్తాడనమాట. సో మీరు అన్నీ కంప్లీట్ చేయాలి. సో దట్ ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవసరం లేకుండా ఆ కోర్స్‌లోనే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మొత్తం మీకు చేపిచ్చేస్తాడనమాట. మంచి మంచి మోడల్స్ అనేవి. సో మీరు మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఏ బుక్‌లో చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్‌కేస్ ఎవరికైనా టైం ఉండి నేను ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తాననుకుంటే నేను మీకు బుక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో నేను మీకు లింక్ పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీజనింగ్. రీజనింగ్ నేను కెరీర్ విల్ యాప్‌లో పీయూష్ వర్షిని సార్ కోర్స్ అయితే నేను తీసుకున్నాను. సేమ్ సార్ కోర్స్ ఎలా మీరు ఫాలో అవ్వాలి అంటే ఒక స్పైరల్ బుక్ తీసుకొని, కాన్సెప్ట్ రాసుకొని, క్వెషన్‌కి ఆన్సర్ మాత్రమే రాసుకుంటే సరిపోతది. ఆ క్వెషన్ ఎలాగో మీకు షీట్స్‌లో అప్‌లోడ్ చేస్తారనమాట కెరీర్ విల్ యాప్‌లో. సో ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే మీకు 4-5 మంత్స్‌లో రీజనింగ్ అనేది అయిపోతది. సో రీజనింగ్ మీకు చాలా తక్కువ టాపిక్ ఉంటది. చాలా స్కోర్ అనేది మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఏది అంటే అది రీజనింగే. మ్యాథ్స్‌లో మీకు చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. చాలా టాపిక్స్ ఉంటాయి. సో మీరు రివిజన్ లేకపోతే మీరు మ్యాథ్స్ కాన్సెప్ట్‌ని ఈజీగా మర్చిపోతారు. సో మ్యాథ్స్‌లో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీజనింగ్‌లో మీకు తక్కువ టాపిక్సే కాబట్టి మీరు 4 మంత్స్‌లో ఈజీగా డైలీ 1 వీడియో చూసినా కూడా సరిపోతది. మ్యాథ్స్‌లో 2 వీడియోస్, రీజనింగ్‌లో 1 వీడియో. ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటా పోతే సరిపోతది. సో సేమ్ సార్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి చాలా క్వెషన్స్ అనేవి మీకు ఇంక్లూడ్ చేస్తాడు. 90-95% మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో మీరేం చేయాలి ఎక్స్‌ట్రాగా మీకు మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి చేసుకోవడానికి వీలు లేకుండానే కోర్స్‌లో మీరు కంప్లీట్ చేసేస్తాడు. లేదు ఇంకొంతమందికి టైం ఉంది. నేను ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి ఫాస్ట్‌గా చేయడం కోసం అనే వాళ్ళు ఉంటే నేను మీకు ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్‌కి రాణి మేడంని ఫాలో అయ్యాను. సో ఎవరైనా ఇంగ్లీష్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మీరు రాణి మేడంని ఫాలో అవ్వచ్చు. సో నేను ఇంగ్లీష్‌కి మీకు 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తాను ఇంగ్లీష్‌ని. ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెకండ్ వచ్చేసి వొకాబులరీ, థర్డ్ వచ్చేసి కాంప్రహెన్షన్. ఎవరైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఆర్ ఈ 3 థింగ్స్‌లో ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే రాణి మేడంని ఫాలో అవ్వండి. సో సేమ్ ఇక్కడ కూడా మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు అంటే ఒక స్పైరల్ బుక్ తీసుకొని క్లాస్‌లో ఏదైతే చెప్తారో అదంతా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు నోట్ చేసుకొని, ఆ రోజు ఎండ్ అయిపోయే లోపే మీరు రివిజన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్‌కి మీరు డైలీ 1 వీడియో చూడండి సరిపోతది. డైలీ 1 వీడియో చూసా కూడా మీకు 4-5 మంత్స్‌లో ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో ఇది ఇంగ్లీష్‌కి. సో నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ ఎలా ఫాలో అవ్వాలి అంటే మీరు
బ్లాక్ బుక్‌ది లేటెస్ట్ ఎడిషన్ మీరు బుక్ అనేది తీసుకోవాలి. అందులో మీకు సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, స్పెల్లింగ్స్ ఉంటాయి. ఇంకొన్ని స్పెషల్ వర్డ్స్ అనేవి బ్లాక్ బుక్‌లో మీకు ప్రీవియస్ ఇయర్‌లో ఏవైతే అడిగింటాడో అవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి బ్లాక్ బుక్‌లో కంపైల్ చేసి పెట్టింటాడనమాట. సో, మీరు ఆ బుక్ తీసుకోవడం వల్ల మీకేమవుతుందంటే వొకాబులరీ సెక్షన్ మొత్తం కవర్ అయిపోతది. మీకు ఇంకా వేరే బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదనమాట. సో, ఆ వొకాబులరీకి నేను సజెస్ట్ చేసే బుక్ ఏంటి అంటే బ్లాక్ బుక్. న్యూ ఎడిషన్ తీసుకోండి. నేను కావాలంటే మీకు ఆ బుక్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్. సో, మీకు మెయిన్స్‌లో కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే అది కాంప్రహెన్షనే. సో, మెయిన్స్‌లో మీకు ఆహ్, చాలా మార్క్స్‌కి కాంప్రహెన్షన్ ఉంటది. సో, మీరేం చేయాలి అంటే ఇప్పటి నుంచి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డైలీ హాఫ్ అన్ అవర్ మీరు హిందూ న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏదో ఒకటి. 30 మినిట్స్ మీరు పేపర్ చదివి అందులో ఉండే ఏవైనా కొత్త న్యూ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు సెపరేట్ బుక్ మెయింటైన్ చేసుకొని ఆ బుక్‌లో కొత్త వర్డ్స్ అనేవి అందులో ఇంక్లూడ్ చేసుకొని మీనింగ్స్ రాసుకోండి. సో దట్ ఏంటంటే మీకు ఫ్యూచర్‌లో అవి చాలా హెల్ప్ అవుతది. సో, కాంప్రహెన్షన్‌కి మాత్రం మీరు పక్కాగా న్యూస్ పేపర్ రీడింగ్ అయితే చేయాలి. సో, దీన్నయితే మీరు అవాయిడ్ చేయకండి. సో దట్ ఏంటంటే మీకు మెయిన్స్‌లో కొంచెం ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉందనమాట. సో, మెయిన్స్‌లో ఓవరాల్ పేపర్ చూసుకుంటే మీరు ఇంగ్లీష్‌కి 135 మార్క్స్ ఉంటదనమాట. సో, హైయెస్ట్ వెయిటేజ్ ఏదన్నా ఉందంటే అది ఇంగ్లీషే. సో, ఈ 3 టాపిక్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది, వొకాబులరీ అయిపోయింది, కాంప్రహెన్షన్ అయిపోయింది. సో, ఇలా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డైలీ 1 వీడియో చూసుకుంటే కూడా మీకు 4-5 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతది. మీరు బ్లాక్ బుక్ పర్చేజ్ చేసి మీరు సినోనిమ్స్ డైలీ ఒక 20-30 వర్డ్స్, యాంటోనిమ్స్ 20-30 వర్డ్స్, సేమ్ ఇడియమ్స్ 20-30 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ 20-30 వీడియోస్ 30 వర్డ్స్ అనేవి మీరు డైలీ ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు 5-6 మంత్స్‌లో బ్లాక్ బుక్‌ని మాక్సిమం కవర్ చేసేస్తారు. ఓకేనా? సో, మీకు బ్లాక్ బుక్‌లో ఎలా ఉంటదంటే మోస్ట్ రిపీటెడ్ 200 వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట ప్రతి టాపిక్‌కి. సినోనిమ్స్‌కి, యాంటోనిమ్స్‌కి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్‌కి, ఇడియమ్స్‌కి, స్పెల్లింగ్స్‌కి, స్పెషల్ వర్డ్స్‌కి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. తర్వాత ప్రీవియస్ ఇయర్స్‌లో ఏవైతే అడిగింటారో అవి కంప్లీట్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటదన్నమాట. వొకాబులరీలో స్కోర్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి కాంప్రహెన్షన్ ఆల్రెడీ చెప్పింది నేను. న్యూస్ పేపర్ అయితే పక్కాగా మీరు చదవాల్సిందే. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి జీకే. సో, నేను జీకేకి పర్మర్ అకాడమీ అని ఒక యాప్ ఉంటదనమాట ప్లే స్టోర్‌లో. అందులో నేను పర్మర్ ఎస్ఎస్‌సి సార్‌ని ఫాలో అయ్యాననమాట జీకేకి. సో, ఎవరైతే జీకేలో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే మీరు గో ఫర్ పర్మర్ సార్ కోర్స్ అనమాట. మీరు అందులో ఎలా అప్రోచ్ అవ్వాలి? జీకేకి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మీకు ఆల్రెడీ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను సార్ మీకు అప్‌లోడ్ చేసేసుంటారు ఆల్రెడీ పీడిఎఫ్స్. మీరేం చేయాలి అంటే ఆ పీడిఎఫ్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీపిచ్చుకోవాలనమాట. ప్రింట్ తీపిచ్చుకొని మీకు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఆహ్, హిస్టరీ క్లాస్ మీరు చూడాలి. హిస్టరీకి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ మీరు ప్రింట్ తీపిచ్చేసుకొని స్పైరల్ చేపిచ్చుకొని ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉంటదో ఆ టాపిక్‌ని మీరు క్లాస్ చూస్తూ నోట్స్‌లో చూస్తూ మీరు క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీరేం చేయాలంటే రివిజన్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు హిస్టరీలో 1 క్లాస్ చూసారు. ఈరోజు ఎండ్ అయిపోయే లోపు మీరు రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవాలనమాట. సో దట్ ఏంటంటే జీకేలో మీకు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎలాగో మీకు పీడిఎఫ్స్ ఇచ్చేసారు కాబట్టి. సో, ఇలా మీరు డైలీ 1 వీడియో చేసుకుంటూ వెళ్తే మీకు జీకే కూడా మీకు 4-5 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతది. సో, మాక్సిమం ఎక్కువ మంది ఫేస్ చేసే సబ్జెక్ట్స్ ఏవి అంటే అది జీకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట. సో, మీరు ఇలా నేను చెప్పింది చెప్పినట్టు మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎక్సెప్ట్ మ్యాథ్స్ రిమైనింగ్ రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అనేవి 4-5 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతది. మ్యాథ్స్ ఒకటే మీకు 7-8 మంత్స్ టైం పడుతుందనమాట కంప్లీట్ అవ్వడానికి. సో, ఎవరికైతే హిందీ అర్థమవుతదో వాళ్ళు మ్యాథ్స్‌కి గగన్ ప్రతాప్ సార్ తీసుకోండి. రీజనింగ్‌కి పీయూష్ వషి సార్, ఇంగ్లీష్‌కి రాణి మేడం, జీకేకి పరమల్ ఎస్ఎస్‌సి సార్. ఇంకొకరు కామెంట్ చేశారు లైక్ కెరీర్ వీల్ యాప్‌ని ఏమన్నా ప్రమోట్ చేస్తున్నారా అని. నేనేం ప్రమోట్ చేయట్లేదు. నేను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో, వాళ్ళకి ఉండేది ఉన్నారు ఆడియన్స్. సో, నా నుంచి వాళ్ళకి కొత్తగా అయ్యేదేమీ లేదు. సో, నేను ప్రిపేర్ అయ్యా కాబట్టి ఇవి నేను ఫాలో అయిన సోర్సెస్ అనమాట. సో, నేను ఫాలో అయిన సోర్సెస్ అన్నీ మీకు చెప్పేసాను. సో, ఇంకొంతమందికి ఏంటి అంటే హిందీ అర్థం కాని వాళ్ళు ఏం చేయాలి లైక్ అని అడుగుతున్నారు. వాళ్ళకేంటి అంటే నేను చెప్పేదేంటి అంటే ఐఏసీఈ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో, ఈ బ్రాంచ్‌లో మీరు జాయిన్ అయ్యి ఎయిదర్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్. మీరు బెస్ట్ ఆఫ్‌లైన్‌లో జాయిన్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే అక్కడ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫ్రీ స్టడీ హాల్ ఉంటది. సో, ఇవన్నీ కొంచెం ఫెసిలిటీస్ ఉంటాయి. సో, ఎవరైతే హిందీ అర్థం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఐఐసీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్‌లో జాయిన్ అయ్యి అక్కడ మీరు బేసిక్స్ అనేవి కంప్లీట్ చేసుకొని
మీరు ఆ ఇన్‌స్టిట్యూట్ మీదనే డిపెండ్ అవ్వకుండా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఆహ్, పెడతాను. ఎవరైతే కావాలో వాళ్ళు తీసుకోండి. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసి మార్క్స్ ఎలా రాయాలో నేను ఈ వీడియో ఎండ్‌లో చెప్తాను. ఒకసారి చూడండి. అండ్ వన్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. ఇంగ్లీష్‌కి కాంప్రహెన్షన్‌కి మీరు పినాకిల్ బుక్ తీసుకోండి. పినాకిల్ బుక్‌లో మీరు ప్రీవియస్ ఇయర్స్‌లో ఏవైతే కాంప్రహెన్షన్ రిలేటెడ్ ప్యాసేజెస్ ఇచ్చింటాడో అవన్నీ మీకు పినాకిల్‌లో ఉంటాయి. అవి తీసుకోండి. నేను కావాలంటే బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలానే మ్యాథ్స్‌కి ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్‌ది గగన్ ప్రతాప్ సార్‌ది మీకు టీసీఎస్ క్వెషన్స్ కంపైల్ చేసిన ఒక బుక్ ఉంటది. కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను తీసుకోండి. సో, ఇలా మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు 8-9 మంత్స్‌లో అనేది టోటల్ అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మార్క్స్ అనమాట. సో, లాస్ట్ టాపిక్ వచ్చేసి మార్క్స్. సో, చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే లైక్ మార్క్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి రాయాలి? ఎందులో ఏ యాప్‌లో మార్క్స్ రాయాలి? అనే దాని గురించి అడుగుతున్నారు. సో, నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 2025కి ఆహ్, ప్రిపేర్ అవుతూ ఉంటే 2025 సీజీఎల్ రాస్తూ ఉంటే వాళ్ళేం చేయాలంటే 2024 అండ్ 2023కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్‌లో ప్రిలిమ్స్‌కి సంబంధించిన మార్క్స్ అన్నీ రాయాలి. సో, మీకు ఇంచుమించు మేము రాస్తున్నప్పుడు అంటే 2024లో నేను రాసాను. అప్పుడు 36 షిఫ్ట్‌లేమో జరిగాయి. 2023లో 39 ఏమో జరిగినట్టున్నాయి. సో, టోటల్‌గా మీకు 70 పేపర్‌లయితే ఉంటాయన్నమాట. సో, ఎవరైతే 2025కి రాస్తున్నారో వాళ్ళు 2024 అండ్ 2023 ఈ 2 ఇయర్స్ మార్క్స్ మాత్రం మీరు కంపల్సరీగా రాయాలి. లాస్ట్ 2 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మాత్రం కంపల్సరీగా రాయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే 2022 మార్క్స్ కూడా రాయండి. ఓకేనా? ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మాత్రమే రాయండి. ఎక్స్‌ట్రా మార్క్స్ మీరు రాయాల్సిన అవసరం ఉండదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏ యాప్‌లో రాయాలి? యాప్ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్‌లో అయినా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒలీ బోర్డ్‌లో అయినా మీకు ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ ఉంటాయి. తర్వాత టెస్ట్ ర్యాంకింగ్ ఇందులో అయినా మీకు ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఎందులో అయినా తీసుకోండి. ఈ 3 యాప్స్‌లో ఏ యాప్‌లో అయినా మీరు తీసుకొని ఆహ్, మీరు మార్క్స్ రాయడం స్టార్ట్ చేసేయండి. ఓకేనా? మీరు ఎలా రాయాలి అంటే 2024 మార్క్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్. అన్ని పేపర్స్ రాసేయండి. 36 ఏమో ఉంటాయి. అన్ని పేపర్స్ రాసేయండి. తర్వాత 2023కెళ్ళండి. అందులో మీకు 36, 39 ఉంటాయి 2023లో కూడా. అవి కూడా రాసేయండి. సో దట్ ఏంటి అంటే మీరు 70-75 మార్క్స్ రాసినట్టు ఉంటదనమాట. ఇవి సరిపోతాయి. ఇంకా టైం ఉంటే 2022 మార్క్స్ కూడా రాయండి. ఇవి ప్రిలిమ్స్‌కి. నెక్స్ట్ మెయిన్స్‌కి. మెయిన్స్‌కి కూడా మీరేం చేయాలి అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ మాత్రమే రాయండి. మీకు నాకు తెలిసి మహా అంటే ఒక 10-12 ఉంటాయి కంప్లీట్ ఓవరాల్ మార్క్స్ మెయిన్స్‌కైతే. ఓన్లీ 10-12 మార్క్స్ రాసి మీరు ఎక్స్‌ట్రాగా ఏం చేయాలి అంటే, అప్పుడు మీకు ఎలాగో 10-12 మార్క్సే కాబట్టి తక్కువుంటాయి కాబట్టి మెయిన్స్ మార్క్స్. కావాలంటే అప్పుడు టెస్ట్ ర్యాంకింగ్‌లో అయినా, ఒలే బోర్డ్‌లో అయినా, టెక్స్ట్ బుక్‌లో అయినా మీకు వీకెండ్‌లో సాటర్‌డే, సండేస్ మీకు ఫ్రీ పేపర్ అన్నది మీరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆల్ ఇండియా వైడ్ రాస్తారు. అవి రాయండి కావాలంటే. లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలంటే సెక్షనల్ మార్క్స్ రాయండి. కానీ కంపల్సరీగా మీరు ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ అనేవి కంపల్సరీగా రాయాలి. మెయిన్స్‌కైతే ఏవైతే 2022 నుంచి పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. 2022, 2023, 2024 సీజీఎల్ అండ్ అలానే సీహెచ్ఎస్ఎల్ కూడా రాయాలి మెయిన్స్‌కైతే. అలానే డౌట్ ఉంటే మీరు సెక్షనల్ మార్క్స్ రాయండి. ప్లస్ టెక్స్ట్ బుక్ గాని, లేకపోతే ఒలివ్ బోర్డ్ గాని, టెస్ట్ ర్యాంకింగ్ గాని వీకెండ్స్‌లో మీకు ఆల్ ఇండియా వైడ్ మెయిన్స్ మాక్ అయితే జరుగుతది. అవి మీరు రాయండి. నెక్స్ట్ ప్రిలిమ్స్‌కైతే లాస్ట్ 2 ఇయర్స్ ఏవైతే 2024, 2023 జరిగుంటాయో అవన్నీ పేపర్స్ రాయండి. ఇంకా మీకు టైం ఉంటే 2022లో జరిగిన ప్రిలిమ్స్ మార్క్స్ రాయండి. ఇవి సరిపోతాయి. ఎక్స్‌ట్రాగా మీరు ఎక్స్‌ట్రాగా మీరు రాయాల్సిన అవసరం ఉండదనమాట. సో, ఇలా మీరు మార్క్స్ రాసుకుంటే సరిపోతదనమాట. మీరేం చేయాలి? ఎగ్జామ్‌కి ఏవైతే డేట్ ఇచ్చింటాడో అప్పటి నుంచి 70 డేస్ ముందు నుంచే మీరు మార్క్ రాయడం స్టార్ట్ చేయాలి. ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 1 మార్క్ రాసారు. 1 మార్క్ రాసిన తర్వాత మీరు అనలైజ్ చేసుకోవాలి. మార్క్స్ అనేవి ఎందులో వస్తున్నాయి, ఎందులో మీరు పెట్టట్లేదు అన్న దాని గురించి అనలైజ్ చేసుకోవాలి. ఏ టాపిక్ అయితే మీరు వదిలేస్తున్నారు, అంటే మీరు చేయలేకపోతున్నారు, ఆ టాపిక్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఇంకో 60-70 డేస్ ఉందన్నమాట 2025 నోటిఫికేషన్ ప్రిలిమ్స్‌కి. సో, ఇప్పుడు మీరేం చేయాల్సిందేంటంటే, ఇప్పటి నుంచి మీరు డైలీ 1 మాక్ అయితే రాయాలి. సో దట్ ఏంటి అంటే, అప్పుడే మీరు 60-70 మార్క్స్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు. డైలీ 1 మార్క్ రాసి 1 అవర్ మీకు 1 అవర్ డ్యూరేషన్ ఉంటది. డైలీ 1 మార్క్ రాసి, దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అనలైజ్ చేసుకొని, ఏ టాపిక్ అయితే రాలేదో ఆ టాపిక్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకేనా? ఇలా మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట.
సో నేను ఓల్డ్ స్టూడెంట్స్కి కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్ ఏంటంటే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు మార్క్స్ అనేది ఎలా రాయాలి, మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను. సో ఈ వీడియో మొత్తం టోటల్గా ఎవరికి అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనమాట ఈ వీడియో టోటల్ కంప్లీట్గా. సో నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను ఓల్డ్ స్టూడెంట్స్కి. సో ఎవరైతే మార్క్స్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఎలా రాయాలి, ఎందులో రాయాలి, మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి లాస్ట్ మూమెంట్లో అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు 80-90% డౌట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి మీకు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్.